కదా బియ్య పిండితో ఇలాగా కొంచెం పిండి వేసుకొని ఇలాగా రెండు సైడ్స్ ఇలాగా మనం తిక్కుకోవాలి. ఇలా తిక్కుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ సైజులో తిక్కుకున్నాను నేను. ఇలా తిక్కుకున్న దాన్ని ఇక్కడ చూడండి రొట్టి బియ్యం రొట్టి ఎంత సాఫ్ట్గా బెల్లం లాగా ఊదుకున్నాయో మీకు చూపిస్తాను. చూడండి ఈ రొట్టి ఎంత సాఫ్ట్గా ఉంటుందో చూడండి, పువ్వులాగా ఉంటుందండి ఇది రొట్టి. చూసారు కదండి సాఫ్ట్గా. నేను చెప్పిన కొలతలో కానీ మీరు చేశారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది, సాఫ్ట్గానే ఉంటుంది. దీనికి ఏమి మనం ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు, కొంచెంగా వేసుకోవచ్చు. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.